హాయ్ అండి. ఈరోజు బేబీ కోసం హెల్తీ బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక స్వీట్ పొటాటో తీసుకున్నాను. స్వీట్ పొటాటో పిల్లల వెయిట్ గెయిన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది బీరకాయలో యాడ్ చేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్వీట్ పొటాటోని నీట్‌గా వాష్ చేసుకొని, పీల్ ఆఫ్ చేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బీరకాయ తీసుకొని దాన్ని కూడా వాష్ చేసుకొని, ఇలా పీల్ ఆఫ్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత 2 వెల్లుల్లిని ఇలా వేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల పిల్లల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటో అలాగే బీరకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొద్దిగా బియ్యం కందిపప్పు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు అది కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసారా అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్మాష్ హెల్ప్‌తో మీ బేబీ ఎంత మెత్తగా తింటుందో అంత మెత్తగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి సర్వ్ చేయండి. ఇది ఏ టైంలో అయినా పెట్టొచ్చండి. లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో పెట్టొచ్చు. బేబీకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.